నమస్తే, అందరు మంచున్నారా? అయితే నా పేరు సాయి కుమార్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. అయితే ఇలా నేను దుబాయ్లో డెలివరీ చేస్తా. ఫర్నిచరు, గజ్జిబోలు, గార్డెన్ మొత్తం ఫిట్ చేస్తా. మన కార్తీక్ తెలుగు మనిషే. నమస్తే. నమస్కారం అందరికి. ఇది మా ఫస్ట్ వీడియో కరెక్ట్ చెప్పాలంటే యూట్యూబ్లో. అయితే అన్న ఇవాళ వచ్చిండు, ఫస్ట్ టైం వచ్చిండు. మళ్ళీ అన్న గురించి తెలుసుకుందాం. ఇవాళ ఎటు పోతుంటే ఎప్పుడు వచ్చిండు దుబాయ్కి? అన్న ఎప్పుడు వచ్చినా? నేను 2018లో వచ్చిన. 2018. ఏ సంవత్సరం? అప్పుడు ఎన్ని ఏళ్ళు నీకు? నాకు అప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి అంతే, అంత మధ్యలో. అన్న 18 ఏళ్ళకి దుబాయ్ వచ్చిండు. 18 ఏళ్ళకి దుబాయ్ వచ్చి ఫస్ట్ ఏ పని మీద వచ్చినావు బ్రో? నేను లేబర్ మీద వచ్చిన. అన్న లేబర్ మీద వచ్చిండు. లేబర్ మీద ఎన్ని వేసినావు? నేను అది ఒక 2 years చేసిండు. లేబర్ మీద 2 years చేసిండు. అన్న కష్టపడ్డాడు. తర్వాత తన ఇప్పుడు తర్వాత ఏం చేస్తే ఏ పని మీద ట్రాన్స్ఫర్ అయినావు? గ్రాస్ కార్పెట్లో వేసిన. గ్రాస్ కార్పెట్ అంటే మనకు భూమి అంతా లెవెల్ వేసి దాని మీద గ్రాస్ కార్పెట్ పిడియా పడుతుంది. అది కూడా ఎన్ని వేసినావా? ఎన్ని రోజులు వేసినావా? అది 2 సంవత్సరాలు చేసిన. అదొక 2 years చేసిండు. అన్న బాగా కష్టపడ్డావా? నిజంగా చెప్తున్నా. గ్రాస్ కార్పెట్లో 2 years అంటే తర్వాత ఫర్నిచర్. ఇప్పుడు ఫర్నిచర్లో వేస్తుండ అన్న. నిజంగా చెప్తున్నా. అన్న ఒక లేబర్ నుంచి గ్రాస్ కార్పెట్ టెక్నీషియన్ నుంచి ఇప్పుడు ఫర్నిచర్ టెక్నీషియన్కి వచ్చిండు. బాగా కష్టపడ్డాడు నిజంగానే. బాగా కష్టపడ్డాడు. मंगेश भाई, आपको कितना साल हो गया दानूब में? मंगेश भाई, आपको कितना साल हो गया? 11 years. हाँ, कभी आया इधर दानूब में? 15 में। 2015 में मंगेश भाई कभी दुबई में कभी पहला आया ना मंगेश भाई? अब पहला सैलरी कितना था मंगेश भाई? 1400 था। अभी सैलरी हो गया है, बस बढ़ गया। नहीं बोलेगा क्योंकि बीवी पूछेगा ना। हाँ कार्तिक, నీ ఎట్లుండే సాలరీ అప్పుడు? నాకు అప్పుడు 1100 వచ్చు. మళ్ళీ ఫుడ్కు 300, తర్వాత 700 800 అట్లే మిగులు. ఇప్పుడు 70,000 వస్తాయి. 70,000? అవును. నా లేబర్ పని మీద అన్న కష్టపడి ఇంట్లోకి వచ్చాడు. ఇప్పుడు 70,000 లేపుతుండు. కష్టపడాలా బ్రో? ఇంటికి మినిమం ఒక 60,000 అవుతాయి. 60,000 పోతాయి. నిజంగానే కష్టపడాలా. అందరికి రాదు కూడా అంతా. నాకు కష్టపడి వస్తారు, లేబర్ మీద ఎత్తారు, 2 నెలలు ఎత్తారు. ఏ బతు పన్నది నేను విక్తా ఇంటికి దెంగెత్తారు. కానీ మనోడు కాదు, అట్లా కష్టపడ్డాడు నిజంగా. కార్తీక్ చూస్తే నాకు అప్పుడప్పుడు ఫస్ట్ యాద ఉన్నాయి. కార్తీక్ నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు నా బిడ్డ మీద ఉండవు. అవునవును. ఫస్ట్ వచ్చిన రోజు నా బిడ్డ మీద వేసారు. ఎన్ని రోజులు ఉన్నావు? ఒక వారం ఉన్నా. వారం ఉన్నా. మేము ఫస్ట్ వారం ఉన్నాము. ఇప్పుడు మత్తులకు మళ్ళా కలుస్తున్నాము. నిజంగా బ్రో. బీచ్ కూడా తీసుకుపోయినావా నన్ను? మేము బీచ్ కూడా పోయినాం అప్పుడులా. ఇప్పుడు తిరగలేదు. ఇక డెలివరీ ఉన్నది. బీచ్కి లేదు, ఏం లేదు. పనే ఉన్నది ఇప్పుడు. కానీ అన్న బాగా డెవలప్ అయ్యిండు. కష్టపడాలన్న, కష్టపడితేనే ఉంటాయి అన్న. ఏమన్నా నేనే చెప్పినావు బ్రో. నువ్వే చెప్పినావు అప్పుడు కష్టపడాలి, ఇట్లా వేయాలి తమ్ముడు అనుకుంటే. అప్పుడు నీ స్ఫూర్తి ఇప్పుడు కొంచెం మంచిగా అయిపోయింది. అవును అన్న, నిజం. అవన్నీ కాదు కానీ కరెక్ట్. కానీ ఏం అవసరం ఉన్నా నువ్వు హెల్ప్ చేద్దావు అప్పుడు. అది పోనీ అవన్నీ చెప్పదు వీడియోలో. ఇప్పుడు కూడా చేస్తావు, ఏం కాదు. ఇంకా చెప్పాలా బ్రో? ఇక పోడ్కాస్ట్ నడుస్తుంది. బ్రో. ఇప్పుడు పోడ్కాస్ట్ నడుతుంది. కష్టం తెలిసిన వాళ్ళు కష్టం ఇంకోళ్ళకి సాయం చేస్తారు కదా. చాలా రోజులైంది. మీతో అందరూ యూపోళ్ళు బీఆర్ వాళ్ళు ఉంటారు ధనుబ్ లెక్క. ఇక మన కార్తీక్ ఫస్ట్ దుబాయ్లో అయితే ఒక తెలుగు టెక్నీషియన్ ఉన్నాడు మనోడే ధనుబ్లా. తెలుగులో ఎందుకు నాకు అర్థం కాదు, ఎక్కరారు టెక్నీషియన్ల పని మీద బ్రో. ఎందుకో మరి తెలుగు లేరు, ఎక్కలేరు టెక్నీషియన్లు. బాగా తక్కువ ఉంటారు తెలుగు వాళ్ళు. లేబర్ పని, క్లీనర్ పని మీద బాగుంటారు మన వాళ్ళు. ఎందుకో అర్థం కాదు. కొద్దిగా వస్తే టెక్నీషియన్ పని మీద వస్తే బాగుంటుంది మన వాళ్ళు. ఈ లేబర్ పని ఇదంతా కరెక్ట్గానే కాదు. ఓకే బ్రో. కొద్దిగా లైక్ చేసి ఫాలో అయ్యి. నా ఫస్ట్ వీడియో ఎట్లా వచ్చిందో కొద్దిగా కామెంట్ చేయరు. థ్యాంక్ యూ.